వెల్కమ్ టు 6 టీవీ. దేశ ఖజానాకు పెట్రోల్ డీజిల్ విక్రయాల నుండి పన్నుల రూపంలో భారీగానే సొమ్ము వచ్చి చేరుతుంది అన్నది కాదనలేని నిజం. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి అనుకున్న ప్రతిసారి పెట్రోలు డీజిల్ పై వడ్డన జరుగుతూనే ఉంటుంది అని ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 23వ తేదీ నుండి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం. ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా వర్తిస్తాయట. పెరిగిన ధరలను బట్టి చూస్తే విజయవాడలో డిసెంబర్ 23వ తేదీ నుండి పెట్రోల్ ధర 111 రూపాయల 76 పైసలుగా ఉంది. డీజిల్ ధర 99 రూపాయల 51 పైసలుగానే ఉంది. అయితే పెరిగిన ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. డిసెంబర్ 22వ తేదీన ఎలా ఉన్నాయో 23వ తేదీన కూడా అలానే ఉన్నాయి. మరి తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల 66 పైసలుగా ఉండగా డీజిల్ ధర 97 రూపాయల 82 పైసలుగా ఉంది. హైదరాబాద్లో కూడా డిసెంబర్ 22వ తేదీ ధరలకి డిసెంబర్ 23వ తేదీ ధరలకి ఎటువంటి తేడా లేదు. ఇక ఢిల్లీలో చూస్తే డిసెంబర్ 22వ తేదీ పెట్రోల్ ధర 96 రూపాయల 72 పైసలు, డీజిల్ ధర 89 రూపాయల 62 పైసలుగా ఉంది. ఈ ధరల్లో ఎటువంటి మార్పు లేకుండానే డిసెంబర్ 23వ తేదీని కూడా కొనసాగుతున్నాయి. ముంబై మహానగరంలో పెట్రోల్ డీజిల్ ధరలు డిసెంబర్ 22వ తేదీన ఎలా ఉన్నాయంటే లీటర్ పెట్రోలు ముంబైలో 106 రూపాయల 31 పైసలు, డీజిల్ ధర 94 రూపాయల 27 పైసలుగా ఉంది. డిసెంబర్ 23వ తేదీన కూడా ఎటువంటి తేడా లేదు, యథాతథంగా కొనసాగుతున్నాయి. 2017 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోలు ధరలను ప్రతిరోజు పెంచుకుంటూ వస్తుంది. అయితే గడిచిన కొన్ని నెలలుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. కొంతమంది ప్రజలు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు బాధుడు తట్టుకోలేక ఎలక్ట్రిక్ వాహనాలకు ఓటు వేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయని అంటారు. అయితే ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోలు డీజిల్ మీద వడ్డన జరగలేదు. అందుకు కారణం ఎన్నికలు అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.